దీని దయ వల్ల మినీ ఇంక్యుబేటర్ అయితే రెడీ చేసుకోవాల్సి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి మేత ఎలా తింటున్నాడో, గతా మెక్కేస్తున్నాడు. వీడేమో మా వాడిని ఏం చేస్తున్నాడు అని చెప్పి వీడి చూపు అంతా తిండి మీద కాకుండా తెల్లదాని మీద ఉంది. ప్రెసెంట్ తెల్లోడు 13 గుడ్ల దాకా పెట్టాడు. ఇంకా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను. బట్ ఈ లోపల మనకి గుడ్లు లేట్ అయిపోతాయి కాబట్టి నేను ఇంతకు ముందు చేసిన ప్రాసెస్సే మళ్ళీ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఇంకా ఎన్ని పెడతాడో. 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా పెడుతూనే ఉన్నాడు. ఒకవేళ రాకపోతే నేను ప్రయోగించిన ఈ ప్రయోగం సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎలా చేశాను, బట్ అది మధ్యలో చేశాను, ఇది స్టార్టింగ్ నుంచే చేయాల్సి వస్తుంది. ఒకవేళ పొదుగుడికి వచ్చేస్తే చూడండి, ఫుడ్ కోసం ఆరాటపడుతున్నాడు. పొదుగుడికి వచ్చేస్తే కనుకైతే కంపల్సరీ ఆ హీట్లోనే పెట్టేస్తాను, బల్బ్ అది తీసేస్తాను. వాడు పెట్టిన గుడ్లన్నీ ఇవి 13 గుడ్ల దాకా ఉన్నాయి. ఇంకా పొదుగుడికి అయితే రాలేదు. ఇలాంటి సమస్య కొంతమందికి వచ్చింది అన్నారు కదా, నేనైతే ఇంకా రాలేదు కాబట్టి ప్రెసెంట్ నేను చేయవలసిన ప్రయోగం అయితే చేస్తున్నాను. ఎప్పట్లాగే గడ్డేసి ఎలా పొదిగేస్తానో అలాగే చేస్తాను. బట్ అది వచ్చేస్తే ఓకే, రాకపోతే మరి హీట్ ద్వారా తీయాలి కాబట్టి ఆ ప్రయోగం చేస్తున్నాను. మన ఎర్రోడ్ని కూడా ఇలాంటి టబ్లోనే గడ్డేసి నీట్గా ఇసుకేసి క్లియర్గా దానికి ఎలాగైతే పొదుగు అవకాశం ఉంటుందో నీట్గా అలా పెట్టాను. సో దీనికి కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నాను. గడ్డంతా ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లోపల పొదిగి వచ్చేస్తే దాన్ని కూర్చోబెడతాను, లేకపోతే హీట్ ద్వారానే 21 డేస్లో మనకి రావాలి. ఆల్రెడీ వాతావరణం కూల్గా ఉంది కాబట్టి ఇలాంటి టైంలో పొదిగితే మనకి మంచిగా పిల్లలు వస్తాయి. బట్ ఇంకా రాలేదు కాబట్టి మనం అయితే ఈ ప్రయోగం చేస్తున్నాము. లాస్ట్ మూమెంట్ ఒకసారి ఇలాగ చేసామన్నమాట, సక్సెస్ఫుల్గా తీసాము. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి ప్రయోగం ఒకటి చేయండి, లేకపోతే మ్యాక్సిమం దాని పొదుగు దగ్గరే ఏర్పాటు చేయండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తీపిచ్చాలని చెప్పి ఓవర్గా గుడ్లు ఇలా తీయటం అనేది చాలా కొద్దిగా అంటే ఎక్కువ పిల్లలు రాకపోవచ్చు. ఇది కొద్దిగా 50-50 ఛాన్సెస్ అనమాట. దాన్ని ఎలా కూర్చోబెట్టాలో తెలుసు, మ్యాక్సిమం ట్రై చేస్తాను 50%. ఆ తర్వాత ఇలా బల్బు కింద హీట్ ద్వారానే తీపిస్తాను. ఈ లోపల వచ్చేద్దని అనుకుంటున్నాను. పొదుగుడికి బల్బు పక్కగా తీసేసి దాని పొదుగుడి మీద ఉంచుతాను. ఒకవేళ రాకపోతే ఈ ప్రయోగం అనమాట. పొదుగుడికి ఇంకా రాలేదు, గుడ్లు వేస్ట్ అవ్వకూడదంటే ఒక స్టెప్ అయితే మనం ముందుకు తీసుకోవాలి. సో ఆల్రెడీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను కాబట్టి ధైర్యంగా అయితే దిగాను. ఇది ఒక 21 డేస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మనం చాలా కేర్ఫుల్గా ప్రతిరోజు చెక్ చేసుకుంటూ గుడ్లను తిప్పుకుంటూ చాలా ప్రాసెస్ ఉంది. సో అదంతా మనం చేయగలం అనుకుంటేనే ఇలాంటిది ఒకటి ప్రయోగం చేయాలి. బల్బ్ అనేది గుడ్డుకి దగ్గరగా ఉంచకూడదు, గుడ్డు ఓవర్ హీట్ అవ్వకూడదు. అలాగే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి లిమిట్ హీట్లోనే మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓవర్ హీట్ ఎక్కువైందంటే ఖచ్చితంగా పిల్ల బతుకుతుంది కానీ బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. తోలు లోన బాగా గట్టిపడిపోయి సగమే మధ్యలోనే ఆగిపోద్ది అనమాట, పిల్ల బయటికి రాలేక. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతానంటే, లాస్ట్ టైం ఇలాంటి ప్రయోగం ఒకటి చేసినప్పుడు పిల్ల సగం గుడ్డు ఒలుచుకొని సగం వరకు ఓపెన్ చేసి ఇంకా అక్కడి నుంచి వసుద్దులే అని వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మనం అనవసరంగా దాన్ని ఓపెన్ చేయడం వల్ల లోన ఇంకా తయారవ్వకపోవటం వల్ల పిల్ల అనవసరంగా మిస్ అయిపోయింది. సో మనం కానీ ప్రయోగం చేస్తే చాలా జాగ్రత్తగా దాన్ని తీస్తూ ఉండాలి. ఎందుకంటే అది బయటికి రావట్లేదు, ఇబ్బంది పడుతుందంటే కంపల్సరీ లోన తయారైపోయి ఉంటుంది. మనం ఒకవేళ తొందరపడి తీస్తే కంపల్సరీ లోన తయారు అవ్వకపోతే అది అనవసరంగా పిల్లబోద్ది. సో చాలా కేర్ఫుల్గా దాని టైం ప్రకారం అయిపోయింది, 21 డేస్ అయిపోయింది అనుకున్న టైంలో కంపల్సరీ మనం చిన్నగా దాన్ని మ్యాక్సిమం పింక్ అనేది జాగ్రత్త వదులుచుకుంటూ ఉండాలి. దీనికి నేను ఈ సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నాను. ఎక్స్టెన్షన్ బాక్స్ అలాగే 60 వోల్ట్ బల్బ్ ఒకటి. ఆల్రెడీ ఇదంతా లాస్ట్ సెటప్పే, మనం ముందుగానే రెడీ చేసుకొని లాస్ట్ టైం తీసినవే అయ్యే మళ్ళీ ఇప్పుడు ప్రయోగం చేయాల్సి వస్తుంది. ప్రయోగం కాదు, మనకి ఇలాంటి ఒక సమస్య వచ్చింది కాబట్టి మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టు చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ప్రతి 6 అవర్స్కి ఒకసారి గుడ్లను తిప్పుకుంటూ ఉండాలి. అలాగే హీటు ఓవర్ అయిపోతుందా నార్మల్గా ఉందా చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా 21 డేస్ పిల్ల రెడీ అయిపోయి బయటికి రావాలి. 1 or 2 డేస్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. మనం చెక్ చేసుకోవాల్సింది 15 డేస్కి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఇలాగా క్లోజ్ చేసాను, 4 మూలల గాలి వెళ్ళేటట్టు. ఈ గుడ్లు అయితే మా వాళ్ళకి తినిపించడానికి ఉడకబెట్టాను. ఇవి మా వాడు చూడండి గుంటనక్కలాగా అలాగా ఎదురెదురు చూస్తున్నాడు. యాక్చువల్లీ మా షేర్ ఖాన్ గడికి ఇస్తాను. ఈ లోపల పెట్టలన్నీ వచ్చేస్తున్నాయి గుడ్లు చూడంగానే. గుడ్లో ఉండే వైట్ సోన్ మాత్రమే పుంజులకు పెడతాను. లోన ఎల్లో కలర్ వచ్చేసి ఆవకాయ అన్నంలో లైట్గా మిక్స్ చేసి
పెట్టలకల్లి వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.